మనకింట్లో ఏమీ లేనప్పుడు కూరగాయలు మనకు ముందుగా గుర్తొచ్చేదైతే టమాటా కర్రీ, ఎగ్స్ అండి. అసలు ఈ రెండిటి కాంబినేషన్ ఏంటో అర్థం కాదు. కానీ ముందు మనకి ఏం కూర వండాలి, కూరగాయలు లేవు అని ఆలోచన వచ్చినప్పుడు టమాటా, ఎగ్గే గుర్తొస్తుందండి అందరికి కూడా. ఈ సింపుల్గా అయితే ఈ టమాటా కర్రీని అయితే చేసుకుందామండి. ఒక దాకైతే పెట్టుకొని ఆయిల్ పోసుకొని, ఆయిల్ హీట్ ఎక్కాక ఉల్లిగడ్డలు వేసుకొని, ఉల్లిగడ్డలు మంచి ఫ్రై అయిపోయిన తర్వాత 4 ఎండుమిర్చి వేసుకొని అల్లం అయితే వేసుకుందామండి. పచ్చిమిర్చి కూడా వేసుకొని అల్లం పచ్చివాసన పోయేలాగా అయితే ఫ్రై చేసుకున్న తర్వాత కొత్తిమీర, కరివేపాకు వేసుకొని అయితే మంచిగా ఫ్రై చేసుకోవాలండి. టమాటా కర్రీ ఇలా చేస్తే చాలా బాగుంటుంది. మీరు కూడా ట్రై చేయండి. కాస్తంత పసుపు కూడా వేసేసుకొని మనం కట్ చేసి పెట్టుకున్న టమాటా, పచ్చిమిర్చి కూడా వేసుకొని మంచిగా అయితే ఉడికించుకోవాలండి. చాలా బాగుంటుంది. టమాటా ముక్క అనేది త్వరగా ఉడకాలంటే ఉప్పు చల్లితే త్వరగా ఉడికిపోతుందండి. చూసారు కదా, ఇలా అయితే ఉడికిపోవాలి. ఇలా మెత్తగా ఉడికితేనే టేస్ట్ అనేది వస్తుందండి. ఈ ప్రాసెస్లో మీరు కూడా ట్రై చేయండి, చాలా బాగుంటుంది టేస్ట్. ఒక చిన్న గ్లాస్ వాటర్ అయితే పోసుకొని రుచికి సరిపడా ఉప్పు అయితే వేసుకొని కొత్తిమీర చల్లుకొని ఇలా ఉడికించిన గుడ్లు అయితే ఘాట్లు పెట్టుకొని వేసుకుంటామండి. అసలు చాలా అంటే చాలా బాగుంటుంది టేస్ట్.